నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పాఠశాలలు పవిత్ర దేవాలయాలు, జ్ఞానాన్ని అందించే పుణ్యక్షేత్రాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను అనుకునే లక్ష్యాన్ని నెరవేరుస్తాననే ధైర్యం కొత్త చెరువులో ఇచ్చారు. పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని 1998లో అనుకున్న చదువుకొని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతగానో చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థను అద్భుతంగా నిర్వహిస్తున్న మంత్రి లోకేష్ కు అభినందనలు తెలిపారు. ఎవరినైనా మర్చిపోతాం కానీ టీచర్లను మర్చిపోలేం. తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుదే. పనుల్లో పడి పిల్లల్ని మర్చిపోతున్నాం. లోకేష్ చదువుకునే రోజుల్లో ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్ కి వెళ్లలేకపోయా. పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కావాలి. అందుకే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం. మీ పిల్లల్ని ఎక్కడ చదివించుకున్నా నాకు అభ్యంతరం లేదు. మీ పిల్లల చదువు బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వ బడుల్లో బాగా చదువు చెప్పరని ఒక అపోహలో ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ బడుల్ని తీర్చిదిద్దుతున్నాం. మెగా పేరెంట్స్ మీటింగ్ లో గిన్నిస్ రికార్డు నెలకొల్పామని వివరించారు. అది తల్లి ప్రాధాన్యత. ఇక్కడ కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు మీరు చూస్తే పిల్లలు ఎంతమంది ఉన్నారు? చేలు పైకి ఎత్తండి. పిల్లలు ఓకే, దించండి, చేలు దించండి. తల్లులు మీరు చేలు పైకి ఎత్తండి. ఆడవాళ్ళందరూ తల్లులు మాత్రం, తల్లులు తండ్రులు కాదు, తల్లులు మాత్రం ఓకే, దించండి. తండ్రులు చేలు పైకి ఎత్తండి. తక్కువ కనపడుస్తున్నారు తండ్రులు, మీరు కూడా డుమ్మా కొట్టారు. అంటే ఇలాంటి సందర్భంలో నేను చూస్తే మీరే చూశారు. ఇప్పుడు తల్లులందరూ వచ్చారు, తండ్రులు మాత్రం డుమ్మా కొట్టారు. ఆ తప్పు చేయొద్దండి, మీ బాధ్యత. అందుకే నేను కూడా ఆలోచించాను. నేను ఎప్పుడు మహిళా పక్షపాతిని. నేను చేసిన కార్యక్రమాలన్నీ ఆడబిడ్డల పేరుతోనే ఆడబిడ్డలకే చేశాను. ఎప్పుడో డాక్రా సంఘాలు పెట్టాను. పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే నా ఆడబిడ్డలకి. ఈరోజు ఎన్నో వ్యవస్థలు విధ్వంసమైనాయి, కానీ ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలని ఎవరు కదిలించలేకపోయారంటే అది శక్తివంతమైన ఒక ఆర్గనైజేషన్. ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను. ఒకప్పుడు చాలా వివక్షత ఉండేది. ఆడబిడ్డల్ని మగవాళ్ళు ఇంట్లో తల్లి కూడా చదివించేది కాదు. ఆ రోజు మీరు ఆలోచించింది, మగపిల్లవాడిని చదివిస్తే మనకు తిండి పెడతాడు, మనల్ని చూసుకుంటారు. ఆడపిల్లల్ని మాత్రం వీలైన తొందరలో పెళ్లిళ్ళు చేసి ఒక ఇంటికి పంపించేయాలనుకునేవారు. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. ఆడబిడ్డల సంరక్షణ పథకం పెట్టి అప్పట్లోనే 5,000 రూపాయలు బ్యాంక్ డిపాజిట్ చేసి పెద్దయినాక ఆ డబ్బులు ఉపయోగించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే కాదు, కాలేజీల్లో 33% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టాను. నేను ఒకటే ఆలోచించాను, మగ పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు. తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూసుకోవాలి. ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. విద్యాశాఖ ద్వారా రాష్ట్రంలో 1,000,000 మొక్కలు నాటుతామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రైవేట్ బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యతో పాటు ఆటలు, పాటలు, యోగా నేర్పిస్తున్నామని చెప్పారు. తల్లి పట్ల గౌరవం పెంచడానికి తల్లికి వందనం. 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారు. షైనింగ్ స్టార్స్ ద్వారా నిరుపేద కుటుంబాల పిల్లలకు ఆర్థిక సాయం చేశామని వివరించారు. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నా. ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు, కేవలం పాఠాలే చెప్పాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పాను. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన పుస్తకాల్లో కానివ్వండి, బెల్ట్లో కానివ్వండి, బ్యాగ్ పైన కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. రాజకీయ పార్టీల రంగులు లేవు. రాజకీయాల గేట్ బయటనే, పాఠశాల లోపల అడుగు పెట్టేదానికి లేదని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మా కే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటమని ఆయన పిలిపించారు. ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవన్ అన్న
ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ఆయన సవాల్ ఇస్తున్నారు. ఈరోజు ఈ సభాముఖంగా చెప్తున్నా, పవన్ అన్న విసిరేసిన సవాల్ని నేను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటి 3 సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు. అందుకే మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చాం. ఆ గ్రీన్ పాస్పోర్ట్లో ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా, 3 సంవత్సరాలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఆ గ్రీన్ పాస్పోర్ట్లో సంతకం పెడతారు. సమాజంలో ఇప్పుడు కూడా మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. మార్పు రావాలంటే ఆ మార్పు ఇంట్లో మొదలవుతుంది. మన ఇంట్లో కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, అమ్మాయిలాగా వ్యవహరించదంటాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం మన ఇంట్లో ఆ పదాలు వాడకూడదు. మీరు చూస్తే 1st క్లాస్ 2nd క్లాస్ టెక్స్ట్ బుక్స్ లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు ఉంటాయి. నేను మంత్రి కాకుండా ముందర అన్ని ఫోటోలు ఆడవాళ్ళు చేసే ఉన్నాయి. నేను మంత్రి అయిన తర్వాత మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేస్తారు. అందుకే ఫోటోలు 50-50 అంటే ఆడవాళ్ళు మగ సమానం అని అది కూడా రూపొందించాం. అంటే మార్పు మన మనసు నుంచి రావాలి, మన ఇంటి నుంచి మొదలవ్వాలి. ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో మన దగ్గర మొదలవుతేనే అది మనం పిల్లల్లో చూడొచ్చని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నా. మనందరం థియేటర్కి వెళ్తాం సినిమా చూసేదానికి. యాక్ట్రెస్ వచ్చే ముందర ఒకడు వస్తారు దగ్గుతా. అతని పేరేంటి దగ్గుతా ఉంటాడు, ముఖేష్. డ్రగ్స్ సేవిస్తే ముఖేష్ కన్నా దారుణమైన పరిస్థితి మనకు వస్తుంది. అందుకే మనం ఒక్క సెకండ్ పొరపాటు చేస్తే మన తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారో ఇక్కడ ఉన్న పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా తెలుపుకుంటూ, అందుకే గుంటూరు రమేష్ ఆసుపత్రి నుంచి గన్నవరం విమానాశ్రయానికి గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించారు. తిరుపతి పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి దీన్ని అమర్చనున్నారు. విజయవాడకు చెందిన జ్యోతి బాను వాకింగ్ కి వెళ్లి వస్తూ ఉండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం హుటాహుటిన గుంటూరులోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు అవయవ దానానికి అంగీకరించారు. ఈ క్రమంలో గుండెను తిరుపతిలోని పద్మావతి ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాలేయాన్ని తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించనున్నారు. నేను మా నాన్నగారు సోమవారం పొద్దున్నే వాకింగ్కి వెళ్ళామండి. 3 కుర్రోళ్ళు, తెలియని కుర్రోళ్ళు వచ్చి యాక్టివా మీద గుద్దేసి వాళ్ళు ఉండటం కూడా ఉండడం లేదండి, వెళ్ళిపోయారు. అలాగే సారు సర్జరీ చేస్తున్నా చేయలేమమ్మా అని అన్నారు. ఇంకా మా పెద్దనాన్నగారు వచ్చి అదేరా చెప్పారు, ఇలాగ వాళ్ళ మమ్మీ డాడీకి కూడా ఎట్లాగే ఇచ్చాను. అప్పుడు మైండ్ సర్లే ఆయన ద్వారా ఒక 8 మంది బతుకుతారని చెప్పేసి మా నాన్నగారి రూపంలో ఒక 8 మందికి నేనే ప్రాణం ఇచ్చానని చెప్పి మాకు నా తమ్ముడు అక్కడ ఆర్గాన్స్ డొనేషన్ ఇచ్చేద్దాం. మా మదర్కి మా ఫాదర్కి కూడా నాకు మొదటి నుంచి అలవాటు, డొనేషన్ ఇచ్చేద్దాం, మనం తీసుకెళ్ళి బుడిచి చేయడం తర్వాత దేనికి పనికిరాదు అని అమ్మని డెసిషన్ అక్కడ స్పాట్లో తీసేసుకున్నా. తర్వాత మా అబ్బాయి నా అబ్బాయి ఆయనతో చెప్పాను, మా పాప చెప్పాను. వాళ్ళ మదర్ ఆయన మిస్సెస్కి మాత్రం కొంచెం డెలికేట్ పొజిషన్ అని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి 8వ తారీఖు మధ్యాహ్నానికి ఈ ప్రక్రియ అయింది. హాస్పిటల్లో సహకరించారు. ఫస్ట్ ఈ ఫ్యామిలీని చాలా థ్యాంక్ చేయాలి. వాళ్ళు ముందుకు వచ్చి ఆర్గాన్స్ దీనివల్ల ఏంటంటే ఎంతమందికి 2 కళ్ళు లేని వాళ్ళు చూడొచ్చు. దాని తర్వాత కిడ్నీస్ 2 ఉపయోగపడతాయి. మన హాస్పిటల్లో ఒక పేషెంట్కి, దాని తర్వాత విజయవాడ క్యాపిటల్ హాస్పిటల్లో ఒక పేషెంట్కి, దాని తర్వాత లంగ్స్ కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు హైదరాబాద్. హార్ట్ ఏమో పద్మావతి తిరుపతిలో ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. లివర్ మణిపాల్కి తీసుకున్నారు. ఇలా ఇంతమందికి బతుకునిచ్చిన వాళ్ళు అవుతారు. వైఎస్ఆర్సీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తల సమావేశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. బాబు షూరిటీ మోసం గ్యారంటీపై చర్చ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ మిర్చియార్డు చైర్మన్ నిమ్మల రాజనారాయణ, విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మంచి సుపరిపాలనని ఈ సంవత్సరం పాటు మేము ప్రజలకు అందించాము అని చెప్పి సుపరిపాలనకు తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. దానిలో భాగంగా శాసనసభ్యులు, వారి రాజకీయ ప్రతినిధులు వెళుతున్నారు అంటున్నారు. మరి ఎంతవరకు వెళుతున్నారో నాకైతే తెలియదు. కానీ
మనం ఇక్కడ ప్రశ్న ఏమిటంటే సంవత్సరం పాటు వారి పరిపాలన సాగిన మాట వాస్తవం. అది సుపరిపాలన లేదు సుపరిపాలన కాదా అని నిర్ణయించవలసింది ప్రజలు. ఎప్పుడు సుపరిపాలన అవుతుందంటే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టినప్పుడు, ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు అది సుపరిపాలన అవుతుంది. అలా కానప్పుడు అది సుపరిపాలన కాదు అనేది మన వాదన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చినా 10కి 4 ఓట్లు వచ్చాయి. మనకి 40% సీట్లు వచ్చాయి, కానీ 40% ఓట్లు వచ్చాయి, కానీ 40% సీట్లు రాలేదు. టెక్నికల్ ఇష్యూ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ వారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిది సుపరిపాలనకు తొలి అడుగు అని వెళ్తున్నప్పుడు ఇది సుపరిపాలన కాదు, దగా పాలన, మోసం పాలన అని చెప్పేటటువంటి ప్రయత్నం మనం ఇవాళ చేయబోతూ ఉన్నాం. ఇప్పటికే జిల్లా స్థాయిలో అంటే పల్నాడు, గుంటూరు ఈ 2 పార్లమెంట్లకి సంబంధించి విస్తృతస్థాయి సమావేశం మన రాజధానిలో జరిగింది. మీ అందరూ కూడా చాలా మంది వచ్చారు. దానికి ల్యాండ్ కబ్జా చేశానని తనపై వస్తున్న రకరకాల కథనాలని మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకులు కిలారి వెంకట రోసయ్య ఖండించారు. ఈ ఆరోపణల వెనుక ఆడంగి వెధవలు ఉన్నారని ఘాటుగా స్పందించారు. రాజకీయంగా బురద చల్లేందుకే ఈ ఆరోపణలని మండిపడ్డారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిపై లీగల్ క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు. గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు చిలకలూరుపేట మిర్చి యార్డు రోడ్లోని స్థలాన్ని రిజిస్టర్ లీజ్ కి తీసుకుని కేకేఆర్ సాయి నివ్యా థియేటర్ ని నిర్మించడం జరిగిందని చెప్పారు. అయితే గుమ్మడి రాజారావు అనే వ్యక్తి తనకు హైకోర్టు ద్వారా లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది చెప్పారు. ఈ స్థలానికి తనకు ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానానికి తెలపడంతో హైకోర్టు వారు ఈ విషయంపై గుంటూరు కార్పొరేషన్ కి నిర్ణయాధికారం ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఈ విచారణకు రాజారావు రాలేదని చెప్పారు. 2021లో ఎస్పీ గ్రీవెన్స్ లో ఈయన కంప్లైంట్స్ ఇస్తే పత్రికా ప్రకటన ద్వారా సమాధానం ఇవ్వటం జరిగిందని అన్నారు. కాగా కొందరు ప్రోద్బలంతో రాజారావు కార్పొరేషన్ ద్వారా తిరిగి నోటీస్ ఇచ్చారని చెప్పారు. గుంటూరు కమిషనర్ కి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాను ల్యాండ్ ఓనర్ ని కాదని స్థలాన్ని లీజ్ కి తీసుకున్నానని చెప్పడం జరిగిందని చెప్పారు. నిజమైన డాక్యుమెంట్ రాజారావు వద్ద ఉంటే కోర్టు ద్వారా ఫైట్ చేయమని చెప్పానని తెలిపారు. జనసేన పార్టీలో తాను కొనసాగుతున్నానని, వివరణ లేకుండా వార్తలు రాయవద్దని మీడియాకు తెలిపారు. ఎవరైతే దీని మీద ల్యాండ్ మాది నేను కబ్జా చేశాను చెప్పిన ఒకటైతే, 2 వాళ్ళ వెనకాల ఎవరైతే ఆడంగి వెధవలు ఉన్నారో వాళ్ళకి ఈ ప్రెస్ మీట్ ద్వారా సమాధానం చెప్పాలని నేను డిసైడ్ అయ్యాను. మొదటగా ఏదైతే ల్యాండ్ కబ్జా చేశారని చెప్పి కొంతమంది కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి ఆల్రెడీ అంతకుముందు 2015లో నేను మున్సిపాలిటీ ద్వారా తెలియజేశాను. మళ్ళీ ఈరోజు కొంతమంది వెనకాల పెట్టుకొని రాజకీయంగా ఏదో విధంగా బురదయ్యాలి, ఏదో విధంగా రాజకీయంలో ఇతను ముందుకు రాకూడదనే ఉద్దేశంతో వెనకాల ఉండి కొంతమంది నడిపిస్తూ ఉన్నారు. ఈ స్థల విశేషం వచ్చినప్పుడు ఏదైతే 2015లో నేను కేకేఆర్ సాయి నివ్యా అనే థియేటర్ కడతాం జరిగింది. ఆ ల్యాండ్ లీజుగా తీసుకున్న ల్యాండ్, రిజిస్టర్డ్ లీజ్ కూడా అంటే మీకు చూపిస్తా ఉన్నాను. 2013 జూలై 19 రిజిస్టర్డ్ లీజ్ ద్వారా తీసుకొని దాని మీద థియేటర్ కడతాం జరిగింది. అప్పుడు ఎవరైతే ఈ కంప్లైంట్ తాలూకా గుమ్మడి రాజారావు అని అతను ఉన్నాడో అతను హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు ద్వారా కంప్లైంట్ మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు నన్ను పిలిచారు, ల్యాండ్ ఓనర్స్ పిలిచారు, గుమ్మడి రాజారావు గారిని పిలిచారు. హైకోర్టు ఏమి ఇచ్చిందంటే మీరు వాళ్ళిద్దరు ముగ్గురిని పిలిచి కూర్చోబెట్టి డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి నిర్ణయం మీరు తీసుకోగలరని హైకోర్టు ఇచ్చింది. మరి హైకోర్టు ఇచ్చిన నిర్ణయం ప్రకారం నేను మీటింగ్కి వెళ్ళాను, ల్యాండ్ ఓనర్స్ వచ్చారు. కానీ ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో గుమ్మడి రాజారావు హాజరు కాకపోవటమే కాదు, కనీసం వాయిదా అడగటం కానీ లేకపోతే నేను రాలేకపోతున్నానని కూడా తెలియచేయాల.
సో మున్సిపాలిటీ వాళ్ళు మా కాగితాలు ఈ రిజిస్టర్డ్ ల్యాండ్స్ కానీ నా రిజిస్టర్డ్ లీజ్ డీడ్ కానీ కొనుగోలుదారుల యొక్క డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి ఏదైతే థియేటర్కి ప్లాన్ ఇచ్చారో ఆ ప్లాన్ని అప్రూవ్ చేసి వదిలారు. ఇది స్పష్టంగా అర్థం చేసుకోగలరు. సో వాళ్ళకి ఎక్కడైనా సరే నిజమైన డాక్యుమెంటేషన్ ఉన్నట్టయితే, వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటే ఇప్పుడు దాకా ఆగాల్సిన అవసరం లేదు. ల్యాండ్ ఓనర్స్ మీద కానీ ఇంకెవరి మీద దావా వేసుకొని ఉండాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి దావా ఈ ల్యాండ్ మీద లేదు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి మహాసమాధిని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. వారి వెంట మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, సవిత ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి సీఎం హాజరయ్యారు. అనంతరం పుట్టపర్తి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన కేంద్ర మంత్రితో కలిసి సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలలకి మహర్దశ పట్టిందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికి అమ్మఒడి ఇస్తే తాము కుటుంబంలో చదువుకునే వారందరికీ తల్లికి వందనం ఇస్తున్నట్లు తెలిపారు. అలాగని గుంటూరు పొన్నూరు రోడ్లోని అంజుమన్ ఇస్లామియా స్కూల్లో గురువారం జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో గురువారం తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, షూస్ పంపిణీ చేశారు. అనంతరం స్కూల్లో నూతనంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. గతంతో పోలిస్తే స్కూల్ ఫీజులు రద్దు చేసి అంజుమన్ ఇస్లామియా స్కూల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించామని వివరించారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ ఇస్లామియా కమిటీ కార్యదర్శి సైదా, సఫీరు మౌలానా, అబ్దుల్ రెహమాన్, షౌకత్, స్కూల్ హెడ్ మాస్టర్ షాహీనా బేగం, టీడీపీ నాయకులు చిట్టిబాబు, ఏడుకొండలు పాల్గొన్నారు. సమూలమైనటువంటి మార్పు ఈరోజు నిజంగా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు పేరెంట్ టీచర్ మీటింగ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలలో, ఎయిడెడ్ అలాగే ప్రైవేట్ పాఠశాలలో కూడా ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు స్థానికంగా ఉన్నటువంటి వారి పిల్లలు చదువుకునేటువంటి ఉపాధ్యాయులతో కలిసి ఆ పాఠశాల యొక్క అభివృద్ధి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు అవసరమైనటువంటి విద్యా విధానాన్ని కనుక్కునేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏ పిల్లవాడిని చదివిస్తావు తల్లి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడిని చదివించండి అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఇంట్లో 9 పిల్లలున్నా కూడా ఆ 9ని చదివించడానికి తలా 13,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వంలో ఆ ఇంట్లో 3 పిల్లలున్నా కూడా ఒక్కడి కోసమే 13,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు 9 ఉంటే 9కి కూడా 13,000 ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా విద్యా సంవత్సరం మొదటి రోజులో యూనిఫామ్స్ తో పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లు పూర్తిగా 3 యూనిఫామ్లు, షూస్, అలాగే పుస్తకాలు, అలాగే బ్యాగ్స్ తో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా సెమిస్టర్ విధానంతో గతంలో పిల్లలు బరువు మోయలేక, పిల్లలు ఏదైతే చదువుకునేటువంటి పుస్తకాల బరువు మోయలేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు పక్కన పెట్టి ఈరోజు సెమిస్టర్ విధానంతో పుస్తకాలు తగ్గించి వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు, అంతేకాకుండా 10వ క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన భవిష్యత్తును తెలియజేసేటువంటి విధంగా షైనింగ్ స్టార్స్ పేరుతో ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా 20,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో గతంలో కన్నా ఈరోజు మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ముఖ్యంగా మౌలిక వసతులు కానీ, అలాగే స్కూల్ బోర్డ్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మార్పు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల అభిప్రాయం, ముఖ్యంగా ఉపాధ్యాయుల విద్యార్థుల తల్లిదండ్రుల సలహాలు సూచనలు చేసుకొని ఒక సమూలమైనటువంటి మార్పుతో జాతీయ స్థాయిలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడమే కాకుండా ముఖ్యంగా గ్రీన్ పాస్పోర్ట్ పేరుతో పిల్లల్లో వారికి పచ్చదనం పట్ల అవగాహన కల్పించేటువంటి విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈరోజు ఒక మొక్కని బహుకరించడమే కాకుండా
దాన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యతను తెలియజేసేటువంటి విధంగా గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. విద్యారంగంలో నారా లోకేష్ తీసుకువచ్చిన నూతన సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేశాయని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విద్యా హక్కు చట్టం ద్వారా 450 మంది పేద విద్యార్థులకి కార్పొరేట్ స్కూల్స్ లో ఉచితంగా ప్రవేశాలు కల్పించడం జరిగిందని తెలియజేశారు. గురువారం స్థానిక 52వ డివిజన్ అరండల్పేట 16 లైన్ సెయింట్ ఇగ్నేషియస్ స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమం అమలు చేసిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించి విద్యార్థులు డ్రాపౌట్ లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీవల్లి, స్కూల్ హెచ్ఎం మరియ రాణి, కూటమి నాయకులు చంద్రగిరి బాబు, రావుల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం కానివ్వండి, లేదంటే లాస్ట్ ఇయరే ఇంగ్లీష్ మీడియం 10th క్లాస్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియంని ఇంక్లూడ్ చేయడం వల్ల ఈ స్కూల్లోనే దాదాపుగా 93% మనకి రిజల్ట్తో ముందుకు వచ్చారు అని చెప్పి మనకి ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇలా మెగా పేరెంట్ మీటింగ్లో ఏర్పాటు చేయడం వల్ల ఎంతో అవగాహన పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లల పట్ల, అదేవిధంగా స్కూల్స్ పట్ల, వాళ్ళ ఉపాధ్యాయుల పట్ల కలగడం అనేది చాలా గొప్ప విషయం. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాలు అన్నిటికీ కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ప్రతి పిల్లవాడికి కూడా 1500 చొప్పున వాళ్ళ అకౌంట్లో జమ చేయడం అనేది ఎంతో హిస్టారికల్ మూవ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ స్కూల్లోనే దాదాపుగా 456 మంది పిల్లలు ఉండగా అందులో 400 మందికి పూర్తిగా ఈ తల్లికి వందనం స్కీమ్ని వాళ్ళు లబ్ధి పొందారు అని చెప్తున్నారు. ఇంకొక 40-50 మంది పిల్లలకి నెక్స్ట్ ఫేజ్లో పడతాయి, వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకున్నారు అని చెప్పి మనకి ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. అయితే ఏదేమైనా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా ఉండాలి, వాళ్ళ రిజల్ట్ చాలా చక్కగా ఉండాలి అని చెప్పి లోకేష్ గారు నిత్యం కూడా కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సపరేట్ క్లాసెస్ కూడా పెట్టి 9th and 10th వాళ్ళకి సపరేట్ స్పెషల్ క్లాసెస్ పెట్టి వాళ్ళ రిజల్ట్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇలా ప్రైవేట్ కాలేజెస్తో ధీటుగా వాళ్ళ రిజల్ట్ ఉండాలి అని చెప్పి ఈరోజు చాలా కృషి చేస్తున్నారు. మనకు ప్రైవేట్ కాలేజెస్లో, స్కూల్స్ అండ్ కాలేజెస్లో చూస్తే ఒక నిర్దిష్టమైన క్వాలిఫికేషన్ లేకుండా మాట్లాడగలిగే ఒక క్వాలిటీ ఉంటే చాలు వాళ్ళని టీచర్స్గా హైర్ చేసిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. మరి గవర్నమెంట్ స్కూల్స్లో చూసుకుంటే ఎన్నో రకాలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో చాలా క్వాలిటీ టీచర్స్ మనకు ఉన్నప్పటికీ ఇక్కడ డ్రాప్ అవుట్ రేట్స్ ఇప్పటిదాకా పెరిగిపోవడం మనం చూసాం. అయితే ఈ ఇయర్ ఎక్స్క్లూజివ్గా గవర్నమెంట్ స్కూల్స్లో దాదాపుగా మా ఒక పశ్చిమ నియోజకవర్గంలోనే 7000 మంది గవర్నమెంట్ స్కూల్స్కి అడ్మిషన్ చేసుకోవడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం నారా లోకేష్ గారి యొక్క కృషికి, ఆయన యొక్క ప్రోద్బలానికి, ఈ యొక్క సంస్కరణలకి కారణం అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడుతూ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రజలకు ఇస్తూ, పిల్లలకి ఇస్తూ, నేటి బాలలే రేపటి పౌరులు అనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరినీ కూడా ఒక చక్కటి పౌరులుగా, అదేవిధంగా ఒక మంచి అధికారులుగా లేదంటే ఉన్నత విద్యావేత్తలుగా తీర్చిదిద్దే ఒక లక్ష్యంతో మేమందరం కూడా పనిచేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో, వారి సంస్కరణతో, వారి స్ఫూర్తితో మేమందరం కూడా నిత్యం అనేక ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకొని మా యొక్క ఈ ప్రతి అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లి. విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట కూడలిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సింహాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లి వచ్చిన భక్తుల వాహనాలతో 4 రోడ్లు అష్టదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. వాహనాల్ని ఒకేసారి రావడంతో ట్రాఫిక్ నియంత్రించలేక పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 3 గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు అవస్థలు పడ్డారు. పాఠశాలల్లో మెగా పేరెంట్స్ డేకి హాజరయ్యేందుకు బయలుదేరిన విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు ట్రాఫిక్ కారణంగా వెనుతిరిగి వెళ్లిపోయారు.
ఆషాఢ పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం ఘాట్ రోడ్డు మొదట్లో ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీను నాయక్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టారు. తప్పెట్లు, కోలాటం, నృత్య ప్రదర్శనలు, భజన, సంకీర్తన గానం, కళా బృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఘాట్ రోడ్ లో అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి నుంచి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన అప్పన్న స్వామికి చివరి విడత చందన సమర్పణ సాంప్రదాయబద్ధంగా జరిగింది. అర్చకులు వేకువజామున స్వామికి విశేష పూజలు నిర్వహించి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి 3 మనుగుల శ్రీగంధాన్ని సమర్పించారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని వచ్చిన అశేష భక్తజనం స్వామిని దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణ చేయలేని భక్తుల కోసం దేవస్థానం అధికారులు ఆలయ ప్రదక్షిణకు అవకాశం కల్పించారు. వేలాది మంది భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి మొక్కు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో గోపాలపట్నం నుంచి సింహాచలం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి భక్తజనంతో కిక్కిరిసిపోయింది. బలహీన వర్గాలకు చెందిన పూజారులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వేతనాలు అందించాలని మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. భారతదేశం శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాలంటే దళిత పూజారులకు అన్ని దేవాలయాల్లో అవకాశం కల్పించాలని అన్నారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని పేదవర్గాల పక్షపాతి ఆది జాంబవంతుడు ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. గురు పూజ మహోత్సవం పురస్కరించుకుని గుంటూరు అరణల్పేట 6వ లైన్లోని శ్రీ మోహన రంగనాయక స్వామివారి దేవస్థానం నందు ఆది గురువు జాంబవ దేవుడు పూజ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి ఈ పూజ మహోత్సవం డొక్క మాణిక్యవరప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతోంది. ఈ పూజలో పాల్గొన్న దళిత పూజారుల్ని ఆయన ఘనంగా సన్మానించారు. ఈ మేరకు డొక్క మాణిక్యవరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచానికి భారతీయులు గురు పూజోత్సవం అందించారని తెలియజేశారు. శ్రమజీవులే భారతదేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. గురు పూజోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం భారతీయులకి, మొత్తం ప్రపంచానికి గురు పూజ అనే ఒక ఉత్సవాన్ని అందించినటువంటి ఆ సాంప్రదాయం తరఫున అందరికీ శుభాకాంక్షలు. ఆది జాంబవ మహర్షి దేవుడు ఆయన సృష్టిలో మొట్టమొదటి వాడని కొన్ని పురాణాలు, మా పురాణాలు చెప్తా ఉన్నాయి. పురాణాలకి రకరకాల భాష్యాలు ఉన్నాయి. పురాణాలు చరిత్రను తిరిగేసినట్లయితే ఈ శ్రమజీవులే, మాదిగలు, ఇలాంటి కులాలు, ఇలాంటి అస్పృశ్య కులాలే ఒకప్పుడు భారతదేశంలో చాలా అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు. వాళ్ళ చరిత్ర, వాళ్ళ సాంప్రదాయాలు చాలా గొప్పవి. ఆ గొప్పవి కాబట్టే ఈరోజు మళ్ళీ అవి వెలుగు చూస్తూ ఉన్నాయి. కొంతకాలం మరుగుపడినా మళ్ళీ ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. మా పూజారులంతా ఇప్పుడు ఈరోజు యజ్ఞం చేసిన పూజారులంతా కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు. అంటే విద్య నేర్చుకుంటే దానికి కులం హద్దు కాదు. అందువల్ల చాలా కాలం వాళ్ళకి అవకాశం రాలేదు కాబట్టి వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయారు. కానీ వాళ్ళు
అవకాశం ఇస్తే ఆ పూజా సాంప్రదాయాన్ని, ఆ వైదిక సాంప్రదాయాన్ని ఎంత గొప్పగా, మంత్రోచ్చారణ ఎంత గొప్పగా చేస్తారో ఈరోజు రుజువు చేశారు. అందుకనే ఈ పూజారులకి, మాదిగ పూజారులకి, ఇతర వెనుకబడిన వర్గాలు, బలహీన వర్గాలు, దళిత వర్గాల పూజారులకి టీడీటీ దేవాలయం తరఫున జీతాలు, వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళకి జీతాలు, వాళ్ళకి వేతనాలు కల్పించాలని చెప్పి మా జాంబో ట్రస్ట్ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతాం. అనేకమైన వాటికి వృధా ఖర్చు పెడతా ఉన్నాం. పుస్తకాలని పేరుతో, ఆ పేరుతో, ఈ పేరుతో ఆ పుస్తకాలు ఎవరు చదవటం లేదు. కానీ అదే పుస్తకాలు ఈ పూజారులకు ఇస్తే వీళ్ళు నేర్చుకోవాలనే తోలం ఉంది వీళ్ళకి, ఈ వర్గాలకి సాంప్రదాయంలో ఇంకా ఎదగాలని ఆకాంక్ష ఉంది. కాబట్టి ఆ డబ్బులు టీడీటీ ధర్మకర్తల సంస్థ, టీడీటీ బోర్డు, మాదిగ పూజారులకు కూడా, మాల పూజారులకు కూడా, ఈ బలహీన వర్గాల పూజారులకు కూడా జీతాలు ఇవ్వాలి, వేతనాలు ఇవ్వాలి. టీటీటీ డబ్బుని వృధా చేయకుండా, అనవసరమైన ప్రశ్నల పేరుతో వృధా చేయకుండా ఆ డబ్బుని వీళ్ళకు జీతాలు ఇచ్చినట్టయితే వాళ్ళ వృత్తి జరుగుతుంది, వాళ్ళు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు. ఈరోజు ఆది జాంబ గురు పూజోత్సవం అంటే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తాము. ఈ సాంప్రదాయం భారతదేశంలో ఉందా అంటే ఉంది. ఈ సాంప్రదాయం ఆది గురు మొట్టమొదటి ఉద్భవించినటువంటి వ్యక్తి జాంబవంతుడు. ఆ జాంబవంతుడి తర్వాతనే ఈ ప్రపంచం అంతా వచ్చింది. అది ఈ సాంప్రదాయం యొక్కది. ఈ కులం వాళ్ళు ఎవరంటే మాదిగ వాళ్ళకి అంత. గురు పౌర్ణమి సందర్భంగా మాజీ సర్పంచ్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో గోరంట్లలో వేంచేసి ఉన్న శ్రీ విజయ సాయిబాబా ఆలయంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ సభ్యులు బూల రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురు పౌర్ణమి సందర్భంగా విజయ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ సభ్యులు బూల రామాంజనేయులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుతురులోకి నడిపించేవాడే గురువు. అలాంటి గురువు సద్గురు సాయిబాబా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. భూ సర్వే ద్వారా రాజధాని రైతుల్ని సరైన ధర రాకపోవటమే కాకుండా తీవ్రంగా నష్టపోతారని కూటమి ప్రభుత్వం రైతులను సరైన న్యాయం చేయాలని ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు అన్నారు. అమరావతి నిడుముక్కల గ్రామంలో ఆయన చేపట్టిన రిలే నిరాహార దీక్ష 11 రోజుకు చేరుకుంది. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మీడియా మిత్రులకి, కూటమి ప్రభుత్వానికి, రాజధాని రైతులకి, రైతు కూలీలకి ఈ రిలే నిరసన దీక్ష మన రాజధాని రైతుల కోసం, రైతు కూలీల కోసం కష్టపడి చేస్తూ ఉన్నాం. ఈరోజు 11వ రోజు. ఎందుకంటే పాత పోలింగ్ వాళ్ళే 11 సంవత్సరాల నుంచే పని పడుతుంది. ఇలా కరెక్ట్గా 11వ రోజు అంటే 11 రోజులు 11 సంవత్సరాలు అయింది. అట్లాగే మనం కూడా కష్టపడి వాళ్ళ కోసం పోరాటం చేసి ఇక్కడ సెకండ్ పూలింగ్ అనేది తీసుకుంటే ఎకరానికి ₹1 ఇచ్చి 250 గజాలు ఇవ్వని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే రైతు కార్మికులకి ఒక్కొక్కరికి ఎంతమంది అంతమందికి నెలకు ₹10,000 ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే రైతులు పొలాలు కూలింగ్ ఇచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు చూసి మనసు చలించి ఈ దీక్ష చేయటం జరుగుతూ ఉంది. జనం చాలామంది నాకు ఏదో నువ్వు ఒక్కడు చెప్తే సీఎం గారు వింటారా ఏందని. ఏదైనా ఒకటితోనే మొదలైంది. అందుకోసం కష్టపడి పోరాటం చేస్తూ ఉన్నాం. ఒకళ్ళు వస్తా నీకేం కావాలి నువ్వు తీసుకోవచ్చు కదా అని. జనం అందరికీ న్యాయం చేస్తే న్యాయం అయింది. కానీ నేను ఒక్కడిని తీసుకుంటే అది అన్యాయమే కదా. నాకు అన్యాయం అవసరం లేదు, న్యాయమే కావాలి అని చెప్పాం. ఏది ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం అందరు కలిసి చేస్తున్నారా లేకపోతే బాబు గారు ఒక్కళ్ళే చేస్తున్నారా, సీఎం గారు వాళ్ళు ఆలోచించుకొని ఒక బలమైన నిర్ణయం తీసుకొని వీలైనంత తొందరగా రైతులకి పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఫస్ట్ పూలింగ్ వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఆ ఇచ్చే ప్లాట్లు ఏదో ఇవ్వాలి. వాళ్ళకి కంప ఏదో కాకపోతే ఆయన కంప పెంచాడు, ఈయన కంప తీసాడు, అంతే తేడా లేదు. అన్నీ అంతే ఉండదు. ఏమి డెవలప్ స్టార్ట్ అయింది లేదు. ఎక్కడ చేస్తున్నామో ఏదో చేస్తున్నామని చెప్తున్నారు కానీ లేదు. ఎందుకంటే ఆమోద ముద్ర వేయాలి. రేపు నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ మారవచ్చు. ఆమోద ముద్ర వేపించేసి ఆ రైతులకు డెవలప్ చేసి ప్లాట్లు ఇచ్చి ఏదైతే వాళ్ళు ఎలక్షన్ ముందు చెప్పారో
ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు సర్వే నెంబర్లు వదిలారు. ఇక్కడ ఎకరం 6-7 కోట్లు అయింది. అది చూసి ఓర్చుకోలేక వెంటనే ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు సర్వే నెంబర్లు వదిలేరు. వదిలిన వాళ్ళు తీసుకోండి, రోడ్లు వేయండి. మళ్ళీ పూలింగ్ ఎందుకు? మళ్ళీ ఇదొక కొత్త కథ డ్రామా తీసుకొచ్చారు తెర మీద. ఇవాళ 6 కోట్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.